హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కామ్లీ కిచెన్. ఈరోజు మనం కాజు పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పన్నీర్ను ఇలా స్క్వేర్ షేప్లో చిన్న చిన్నవిగా కట్ చేసుకోవాలి. ఇందులో ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు వేసుకొని శుభ్రంగా కడిగి ఇలా పక్కన పెట్టుకోవాలి. మన గ్రేవీలో ఉల్లిపాయ ముక్కలు త్వరగా ఉడకడం కోసం ఒక మీడియం సైజు ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో గ్లాస్ పాలను వేసి మీగడ కట్టకుండా స్పూన్తో కలుపుతూ మరిగించాలి. అదే స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇందులో గుప్పెడు జీడిపప్పును వేయాలి. ఈ జీడిపప్పును మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. జీడిపప్పు ఎక్కువ వేసుకోవడం వల్ల ఈ కర్రీ చాలా రుచిగా ఉంటుంది. ఇదే నూనెలో మనం ముందుగా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేయాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి వీటిని వేయించాలి. ఈ పన్నీర్ కర్రీని ఇలా చేసి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుందండి. పన్నీర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల నూనెలో బాగా వేగుతాయి. తినేటప్పుడు భలే టేస్టీగా ఉంటాయి. పన్నీర్లో ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఇంకా ఐరన్, కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇందులో క్యాష్యూ నట్స్ కూడా వేస్తున్నాం కాబట్టి ఈ కర్రీలో హై ప్రోటీన్స్ బాగా ఉంటాయి. ఈ కర్రీని 2 వారాలకు ఒకసారైనా చేసుకోవడం చాలా మంచిది. ఇలా పన్నీర్ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు గరిటెతో అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా కాచిన పాలలోకి ఈ పన్నీర్ ముక్కల్ని నెమ్మదిగా తీసేసుకుందాం. ఇదే ఆయిల్లో ముందుగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి అటు ఇటు కలుపుతూ వేయించాలి. అలాగే 2 ఉల్లిపాయలను బరకగా మిక్సీ పట్టి ఇందులో వేసి గరిటెతో అటు ఇటు కలుపుతూ వేయించాలి. ఇంకా ఒక రెబ్బ కరివేపాకు వేసి కలపాలి. ఇలా దోరగా వేయించాలి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర, దాల్చిన చెక్క పౌడర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం వేసి బాగా అటు ఇటు కలపాలి. అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పును వేసి కలుపుకోవాలి. ఇంకా పన్నీర్ ముక్కల్ని పాలతో పాటు కర్రీలో వేసి బాగా కలపాలి. కర్రీ గ్రేవీగా రావడానికి కొన్ని నీళ్లు వేసి కలిపి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ కర్రీని 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఈ పన్నీర్ కర్రీలో పాలు వేయడం వల్ల టేస్ట్ అనేది రిచ్గా రెస్టారెంట్ స్టైల్లోలా సూపర్గా ఉంటుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.